అలాగే రావలి పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు గుప్పిపల్లి కిషోర్ గారికి, అలాగే ఇతర సీనియర్ నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే ఔషధ నియంత్రణ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా మంది నాయకుల కిందనే ఉండిపోయారు, పిలవలేకపోయాము, అన్యతా భావించొద్దండి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మా సోదరులు, కెమిస్ట్ సోదరులందరూ ఎమ్మెల్యే గారు ప్రయాణికి సహకరించారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి కావలి పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా కావలి పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ గారు, ఏఎంసీ చైర్మన్ అలేఖ్య గారు, సోదరుడు మధుబాబు నాయుడు గారు, జనసేన పట్టణ అధ్యక్షులు సాయి గారు, బీజేపీ జిల్లా సెక్రటరీ మాల్యాద్రి గారు, సోదరుడు పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ గారు, సోదరుడు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ బాబురావు గారు, సోదరుడు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ గారు, పెద్దలు నాయుడు రాంప్రసాద్ గారు, ముఖ్యంగా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోదరుడు చంద్ర గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా, గురుస్వామి గారు, ఇంకా ఉన్నటువంటి అందరు కూడా, హర్షియా బేగం గారు, అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజు నుంచి నిరంతరం కోసం రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ, ప్రజల యొక్క మాన ప్రాణాలు చాలా ఇంపార్టెంట్, ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చాలి, ఎప్పటికప్పుడు ప్రజలలో మార్పులు తీసుకొస్తూ ఆరోగ్యవంతమైన సమాజాని కోసం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి మంత్రిని సత్యకుమార్ గారిని ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించి వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో విస్తారంగా ఒక్కొక్కరి మెడికల్ కాలేజీలు, రెండో వైపున హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఈరోజు ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఆరోగ్యాలన్నీ కూడా ఇబ్బంది రాకుండా ఔషధాలను సప్లై చేస్తూ, ఎవరు ఆరోగ్యాన్ని క్షీణించి పరిస్థితులు బాగలేక హాస్పిటల్ పాలైతే వారందరికీ ఆరోగ్యశ్రీ వర్తించకపోతే వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు వెచ్చిస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యపరమైనటువంటి సూచనలు, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి తరుణంలో కావలి పట్టణంలో ఈ రోజున ఉన్నటువంటి మెడికల్ షాపులు కావచ్చు, అదేవిధంగా గొర్రెలకి, బర్రెలకి, ఆవులకు సంబంధించినటువంటి మెడికల్ షాపులు కావచ్చు, ప్రజలు కానీ జంతువులు కానీ ఏవైతే మందులు వేసుకుంటున్నాయో ఆ మందులు అన్నిటి మీద ఒక నిఘా ఉండాలి. ముఖ్యంగా నిఘా కారణం
ఎక్స్పైర్ అయిన మందులు వాడుతున్నారు, నాణ్యత లేని మందులు వాడుతున్నారు. వాడేటువంటి మందుల్లో చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్ లో చెప్పినటువంటి మెడిసిన్స్ ఉన్నాయా లేదా, నిరంతరం కూడా ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే లైసెన్స్ మొదలుకొని నిరంతరం కొన్ని మెడిసిన్స్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. కానీ చాలా దగ్గర ఫ్రిడ్జ్లో ఉంచకుండా ఎక్కడో స్టోర్ రూమ్ లో పెట్టి సప్లై చేసినప్పుడు వాటిలో ఉండే కంటెంట్ తగ్గిపోవడం ఉంటుంది. అలా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన వస్తువులు ఫ్రిడ్జ్ లో పెట్టున్నారా లేదా, మెడికల్ షాప్ లో ఫార్మసిస్ట్ ఉండాల్సిన వ్యక్తి ఉన్నాడా లేదా, ఎక్స్పైరీ మందులు ఏమన్నా సప్లై చేస్తున్నారా, లేదా నాసిరకమైన మందులు దొంగ మందులు ఏమైనా వాడుతున్నారా, వీటన్నిటిని